హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు అవర్ ఛానల్. గత వీడియోలో మనము టీఎస్ టెట్ యొక్క మాక్ టెస్ట్కి సంబంధించి మ్యాథ్స్లో ఇచ్చినటువంటి మొదటి 5 ప్రశ్నలను చూడటం జరిగింది. ఈ ప్రశ్నలన్నీ కూడా టైం తీసుకునే విధంగా ఉన్నాయి. ఈరోజు 96th ప్రాబ్లం నుంచి చూద్దాం. 96th ప్రాబ్లం 28, 22, 18, 20, 22 are 5 observations given. XY are 2 observations added to the above observations. Mean, median, mode do not change. XY could be 28, 22, 18, 20, 22 అను 5 దత్తాంశములు ఇవ్వబడినవి. XY అను వేరొక 2 దత్తాంశములను పై వాటికి చేర్చినా వాటి సగటు, మధ్యగతము, బాహుళకంలో మార్పు లేకున్నా XYలకు అనుకూల విలువలు. ఇక్కడ మొట్టమొదట ఇచ్చిన 5 అంశాలని వరుస క్రమంలో రాసుకోవాలి. ఈ వరుస క్రమంలో రాసుకున్నప్పుడు మధ్యలో ఉన్నది మధ్యగతము. ఎక్కువ సార్లు వచ్చింది అంటే రిపీటెడ్ వాల్యూ, దాన్ని మోడ్ అంటాం. బాహుళకము ఇక్కడ మధ్యలో ఉన్నది 22, బాహుళకం కూడా 22. ఇక సగటు అంతే రావాలి అన్నాడు కాబట్టి మనం లెక్క చేసినా 22 వచ్చింది. ఇక్కడ మీన్, మీడియన్, మోడ్ కూడా అక్కడ మీడియన్, మోడ్ కూడా 22 అన్నారు కాబట్టి మనకు అలా. అయితే ఇప్పుడు 2 అంశాలను కలుపుతున్నారు. ఆఫ్టర్ యాడింగ్ 2 అబ్జర్వేషన్స్ X అండ్ Y, మీన్, మీడియన్ అండ్ మోడ్ డు నాట్ చేంజ్ అన్నాడు. ఇవి చేంజ్ కావు అంటే మనం కలిపే 2 అంశాల యొక్క సగటు కూడా 22 ఉండాలి. ఇచ్చిన ఆప్షన్స్లో సగటు 22 వచ్చేది ఏమైనా ఉంది అంటే అదే ఆన్సర్ అవుతుంది. ఒకవేళ 22 వచ్చేటట్లుగా 2 అంశాలు ఇంకొక ఆప్షన్ కూడా ఉన్నట్లయితే అప్పుడు కొంచెం ఆలోచించాలి. కానీ దీనికి తప్పనిసరిగా ఇచ్చిన ఆప్షన్స్లో 22 ఏది సగటు వచ్చే విధంగా ఉన్నట్లయితే మనకు ఆన్సర్ అయిపోతుంది. ఇక్కడ 6, 38 అనేవి వాటి యొక్క సగటు 6, 38. 6 + 38 44/2 22. ఎప్పుడైనా సరే ఎన్ని అంశాలు కలుపుతున్నామో వాటి సగటు కూడా ముందు అంశాల యొక్క సగటు లాగానే ఉండాలి. ఆ నియమం తెలిస్తే ఈ లెక్క ఈజీ చేస్తాం. కన్ఫ్యూజ్ కావడానికి ఈ టెక్నిక్లు అంటే కన్ఫ్యూజ్ కావడానికి ఇవ్వడం జరిగింది ఈ లెక్క. నెక్స్ట్ 97th. ట్రయాంగిల్ ABC ఈజ్ రైట్ యాంగిల్ ట్రయాంగిల్. Angle B equal to 90 degrees. Sides AB, BC can be written as tan square 60, sec square 60. AC can be written as. చూసారా, AB, BC విలువలు ఇవ్వకుండా వాటిని ట్రిగ్నామెట్రిక్ రేషియోలో ఇవ్వటం జరిగింది. మరి ఇక్కడ ట్రిగ్నామెట్రిక్ రేషియోలో ఇచ్చినప్పుడు ఆ యొక్క విలువలు తెలిసి ఉండాలి. తర్వాత ఏమన్నాడు, AC యొక్క విలువ ఈ క్రింది వాటిలో దేనికి సమానము అన్నాడు. కాబట్టి ఇది చెయ్యాలి అంటే మనకు సైన్ వాల్యూస్ తెలిసి ఉండాలి. sin 0 0, sin 30 1/2, sin 45 1/√2, sin 60 √3/2, sin 90 1. ఇక ఇంకొకటి ఏంటంటే ఇచ్చిన ట్రయాంగిల్ రైట్ యాంగిల్ ట్రయాంగిల్ అంటే లంబకోణ త్రిభుజం. లంబకోణ త్రిభుజంలో ఇక్కడ భుజాలు ఇచ్చారు AB, BC. AB అంటే tan square 60. tan 60 అనగానే √3 వాల్యూ. tan 60 యొక్క వాల్యూ ఏంటంటే √3. కాబట్టి దాని స్క్వేర్ అంటే ఏంటి, 3 అవుతుంది. ఇక BC ఏమో sec square 60. sec 60 అంటే 2, దాని వాల్యూ 2 స్క్వేర్ అంటే 4. చూడండి ఎంత వింతగా ఇచ్చారో. అంటే లంబకోణ త్రిభుజంలో 2 భుజాలు, ఒకటి 3, ఒకటి 4 అన్నమాట. ఒకటి 3 యూనిట్లు, రెండోది 4 యూనిట్లు. ఇక మిగిలింది కర్ణం అంటే ఏసీని మనం కనుక్కోమన్నాడు. లంబకోణ త్రిభుజ కొలతలు మనం ప్రతి వీడియోలో
చెప్తూనే ఉన్నాం. 3, 4 ఉంది అంటే ఏ లెక్క చేయకుండానే 5 అనేది గుర్తుపెట్టుకోవాలి. కాబట్టి ఏసీ అనేది 5. ఈ 5 అనే విలువ క్రింద ఇచ్చిన వాటిల్లో దేనికి వస్తుందో చూడాలి. క్రింద ఆప్షన్స్ sin స్క్వేర్ 45 ప్లస్ కాస్ స్క్వేర్ 30. sin 45 అంటే 1/√2 దాని స్క్వేరు ప్లస్ కాస్ 30 అంటే √3/2 దాని స్క్వేరు. ఇవి స్క్వేర్లు చేసినా కూడా 5 అనేది రాదు, ఎందుకంటే కింద భిన్నం ఉన్నాయి కాబట్టి క్యాల్కులేషన్ చేస్తే 5 వచ్చే విధంగా అయితే లేదు. నెక్స్ట్ tan స్క్వేర్ 45 ప్లస్ కొసెక్ స్క్వేర్ 30. tan 45 అంటే 1, దాని స్క్వేర్ అంటే 1. కొసెక్ స్క్వేర్ 30, కొసెక్ 30 అంటే 2, దాని స్క్వేర్ చేస్తే 4. 1 + 4 5. ఇది కరెక్ట్ ఆన్సర్ అనమాట. ఏసీ వాల్యూ tan స్క్వేర్ 45 ప్లస్ కొసెక్ స్క్వేర్ 30. ఇక థర్డ్ ఆప్షన్ sin స్క్వేర్ 30 కాస్ స్క్వేర్ 60. ఇక్కడ మనకు ఈ ఆప్షన్స్ ద్వారా పోయినప్పుడు ఫస్టే ఆన్సర్ వచ్చేసింది కాబట్టి మనం ఇంకా మిగతాది చేయక్కర్లేదు. ఒకవేళ అది రాంగ్ అయింది, రాంగ్ చేసాము అనుకుంటే మిగతావి కూడా ఒకసారి చెక్ చేయాలి. sin స్క్వేర్ 30 1/2, దాన్ని స్క్వేర్ చేస్తే 1/4 అవుతుంది. కాస్ స్క్వేర్ 60 అంటే అది కూడా అంతే, 1/2 స్క్వేర్ 1/4 అవుతుంది, అది కూడా 5కి ఈక్వల్ కాదు. కొసెక్ స్క్వేర్ 30 ప్లస్ సెక్ స్క్వేర్ 60, 2 స్క్వేర్ ప్లస్ 2 స్క్వేర్ అంటే 8 అవుతుంది. ఇక్కడ మీరు గమనించాల్సింది ఏంటి అంటే కన్ఫ్యూజ్ కావడానికి తర్వాత ఎక్కువ టైం పట్టడానికి ఈ లెక్క ఇవ్వడం జరిగింది. 98th క్వశ్చన్, ఇఫ్ ద రేడియస్ అండ్ హైట్ ఆఫ్ ఎ సిలిండర్ ఈజ్ డబుల్డ్. క్వశ్చన్ చదవండి మళ్ళా. రేడియస్ అండ్ హైట్ ఆఫ్ ఎ సిలిండర్ ఈజ్ డబుల్డ్, then the increase in the volume of the cylinder is in percentage అడిగారు. ఒక స్తూపం యొక్క వ్యాసార్థము ఎత్తు రెట్టింపు చేసిన ఘనపరిమాణంలో పెరుగుదల శాతంలో. ఇక్కడ ఏముంది, శాతం పెరుగుదల ఎంతో తెలిస్తే వెంటనే చేయొచ్చు అని అనుకుంటారు. కాకపోతే కన్ఫ్యూజన్లో ఆన్సరు రాంగ్ పెట్టే ఛాన్స్ ఉంది. ఎలాగో చూద్దాం. ముందు వాల్యూమ్ ఆఫ్ ది సిలిండర్ ఫార్ములా πr²h. ఇక్కడ రేడియస్ హైట్స్ డబుల్ చేశారు అంటే r ఏమో 2r అయింది, h 2h అయింది. అప్పుడు వాల్యూమ్ ఏమవుతుంది, π × r ప్లేస్లో 2r పెట్టాలి, 2r² ప్లస్ 2h. ఇక్కడ 2rని హోల్ స్క్వేర్ చేస్తే 4r² అయింది ఇంటూ 2h, మొత్తము 8πr²h. యాక్చువల్గా ఉన్నదేంటి πr²h. ఇప్పుడు వచ్చిందంత 8πr²h. అంటే ఎన్ని πr²hలు పెరిగాయి, 7 πr²hలు పెరిగాయి. అది గుర్తుపెట్టుకోండి. అంతేగాని అక్కడ 1 ఉంది కదా, ఇది ఇక్కడ 8 రెట్లు పెరిగింది కాబట్టి 800% అనకూడదు. ఎన్ని రెట్లు పెరిగింది అంటే మాత్రం 8 రెట్లు పెరిగింది. పర్సెంటేజ్ అడిగితే మాత్రం 700%. ఎలా చూద్దాం. ఇఫ్ ద వాల్యూ ఈజ్ 100 దెన్ న్యూ వాల్యూమ్ ఈజ్ 800. 100 అనుకున్నట్లయితే వాల్యూము ఇప్పుడు ఎంత, 100 × 8 800. ఇంక్రీజ్ ఎంత జరిగింది, 800 - 100 అంటే 700. కాబట్టి 100కి ఎంత పెరిగింది, 700 పెరిగింది. అంటే ఇక్కడ చూశారు కదా, కన్ఫ్యూజ్ కావడానికి ఆ క్వశ్చన్ అలా ఇచ్చారు. నెక్స్ట్ క్వశ్చన్, ఇఫ్ పాయింట్ ఏ ఈజ్ ఎట్ ఏ డిస్టెన్స్ ఆఫ్ 3 units ఫ్రమ్ x యాక్సిస్ అండ్ 4 units ఫ్రమ్ y యాక్సిస్ ఇన్ క్వాడ్రంట్ 2 దెన్ ఏ ఈజ్. ఇక్కడ కన్ఫ్యూజన్ కోసం తప్ప ఏం లేదండి. రెండవ దాంట్లో ఉన్నది అని అంటే, రెండవ పాదంలో ఉన్నది అంటే x మైనస్ ఉంటుంది, y ప్లస్ ఉంటుంది. అలా డైరెక్ట్ చెప్పకుండా కన్ఫ్యూజన్లో ఇచ్చారంతే. ఇక్కడ -3, 4. నెక్స్ట్ క్వశ్చన్, ఇన్ బుక్ 1 ఆఫ్ ది ఎలిమెంట్స్ నంబర్ ఆఫ్ డెఫినిషన్స్ లిస్టెడ్ బై యూక్లిడ్ ఆర్. తన మొదటి పుస్తకము ద ఎలిమెంట్స్ నందు యూక్లిడ్ సూచించిన నిర్వచనాల సంఖ్య.
ఇది ఆ పుస్తకం తెలిసి ఉండాలి, యూక్లిడ్ ఎక్కడ ఎన్ని నిర్వచనాలు చేశాడు అనేది తెలిస్తే తప్ప దీన్ని చేయలేం. దీనికి ఆప్షన్ 23. ఆ బుక్లో ఆయన 23 నిర్వచనాలు ఇచ్చారు. ఇది గుర్తుపెట్టుకోవడమే, తప్పదు. ఇక నెక్స్ట్ క్వశ్చన్ 101. In 8x³ plus 36x² plus 54xy² plus 27y³ if x equal to 2 y equal to 3 then the value of the polynomial is. ఇక్కడ x equal to 2 y equal to 3 అయినా బహుపది విలువ అనగానే ఇంత పెద్దగా ఇచ్చారని అంటే కాన్సెప్ట్ తెలియని వాళ్ళు డైరెక్ట్గా దాంట్లో ఏది x దగ్గర 2 y దగ్గర 3 ప్రతిక్షేపించుకుంటూ వెళ్తారు. చాలా లెంతీ ప్రాసెస్ అవుతుంది. ఇక్కడ మీరు గమనించాల్సింది ఏమిటి అంటే ఇది a³ ప్లస్ 3a² ప్లస్ 3ab² ప్లస్ b³ రూపంలో ఉంది. అంటే a ప్లస్ b హోల్ క్యూబ్ రూపంలో ఉంది. ఇక్కడ a బదులు ఏమిటి, b బదులు ఏమిటి అంటే ఈ 8x³ 2x హోల్ క్యూబ్ అని రాయొచ్చు. అక్కడ 27y³ 3y హోల్ క్యూబ్ అని రాయొచ్చు. కాబట్టి ఏ ప్లేస్లో 2x, బి ప్లేస్లో 3y, 2x ప్లస్ 3y హోల్ క్యూబ్. ఆ విధంగా దీని విలువ కనుక్కుంటే ఈజీ అవుతుంది. x ప్లేస్లో 2 పెడితే 2 2 4, y ప్లేస్లో 3 పెడితే 3 3 9. ఇప్పుడు 2x అంటే 4, 3y అంటే 9, 4 ప్లస్ 9 13, 13 క్యూబ్. మళ్ళీ 13 క్యూబ్ అనగానే దీన్ని 13ని 3 సార్లు మల్టిప్లై చేయాలి. దానికి కూడా షార్ట్ కట్ ఉంది. ఇక్కడ ఇప్పుడు అది టైం ఎక్కువగా తీసుకునే అవకాశం ఉంటుంది. అంటే ఈ ఎక్స్ప్లెనేషన్ దగ్గర చెప్పటం వృధా అవుతుందని అనిపించింది. ఇక్కడ ముందు మీరు దాన్ని మల్టిప్లై చేసుకోండి. 13 × 13 × 13 మల్టిప్లై చేస్తే 2197 వచ్చింది. అదే మనకు ఆన్సర్. చూశారు కదా, ఇంత పెద్ద లెక్క అలా చిన్న టెక్నిక్ ద్వారా మనము దీన్ని సాధించవచ్చు అన్నమాట. అది తెలియకపోతే చాలామంది ఇంకా అలా చేసుకుంటూ కూర్చుంటారు. ఇక క్వశ్చన్ నెంబర్ 102. If an equilateral triangle inscribed in a circle of radius 6 cm then the side of the triangle is. ఒక వృత్తంలో సమబాహు త్రిభుజము అంతర్లిఖించబడింది. వృత్త వ్యాసార్థము 6 సెంటీమీటర్లు అయిన త్రిభుజ భుజము పొడవు. ఇది చూడగానే మీరు అంటే మ్యాథ్స్ బ్యాక్గ్రౌండ్ లేని వాళ్ళు చేయడం కష్టం అనిపిస్తుంది. దయచేసి నేను మళ్ళీ చెప్తున్నాను, ముందు మీరు దీనికి సంబంధించిన ఫిగర్ డ్రా చేసుకోవడానికి ప్రయత్నం చేయండి. ఇక్కడ ఇచ్చింది ఈ ఫిగర్ని 1 నిమిషం పాటు మీరు వీడియో పాస్ చేసైనా సరే అర్థం కావడానికి చక్కగా చూడండి. ఎందుకంటే ఒక వృత్తం ఉంది, వృత్తంలో సమబాహు త్రిభుజము అంతర్లిఖించబడింది. అటు చూడండి, ఏబిసి అనేది సమబాహు త్రిభుజం అంటే అన్ని భుజాలు సమానం. వృత్త వ్యాసార్థం ఇచ్చారు, ఇక్కడ భుజం కాదు, ఏబిసి భుజాలు ఇవ్వాల. వృత్త వ్యాసార్థము 6 సెంటీమీటర్లు అన్నాడు. మన అడిగిందేమో త్రిభుజ భుజం పొడవు. ఇది 2-3 రకాలుగా చేయవచ్చు. ఇక్కడ మీకు 2 రకాలు చెప్తున్నాను. ఫస్ట్ త్రిభుజము ఏబిసి, దీంట్లో ఏడి అనేది చూసినట్లయితే అది లంబము. బాగా గుర్తుపెట్టుకోండి, ఇది లంబము. ఏడి అనేది లంబం అవుతుంది. ఎందుకు? అది కేంద్రం గుండా పోతుంది. కేంద్రం గుండా పోయేది ఆ జా ఏదైతే ఉంటుందో జాని బీసీ అనేది ఒక జా, బీసీని సమద్వికరణం చేస్తుంది. సరే, అది తెలిసినా తెలియకపోయినా ఇక్కడ లంబము ఇది, అదొకటి గుర్తుపెట్టుకోండి. అంటే అప్పుడు ఇక్కడ ఈ ఓడిసి అనేది లంబకోణ త్రిభుజం అయింది. బాగా గమనించండి, ఈ ఓడిసి అనేది లంబకోణ త్రిభుజం అయింది. ఈ ఓడిసి లంబకోణ త్రిభుజం అయినప్పుడు ఇక్కడ పైన 60 degrees ఏది సమబాహు త్రిభుజం కాబట్టి అన్ని కోణాలు 60 degrees ఉంటాయి. 60 ఉంటే ఇక్కడ కేంద్రం దగ్గర దాని డబుల్ ఉంటుందండి, 120 ఉంటుంది. ఇది సగం చేస్తుందని మనం ఇప్పుడే చెప్పుకున్నాం కాబట్టి 60 అవుతుంది.
ఇక డి దగ్గర ఏమో 90 ఉంటుంది. ఇక ఈ డి దగ్గర 90, ఓ దగ్గర 60 అయినప్పుడు సి 30 అవుతుంది. ఈ ఓడిసి త్రిభుజములో కోణాలు 30:60:90, 30:60:90 అంటే 1:2:3లో ఉన్నాయి. ఇది ఇక గుర్తుపెట్టుకోవాల్సిందే అండి. ఇఫ్ ద యాంగిల్స్ ఆర్ ఇన్ ద రేషియో ఆఫ్ 1:2:3 దెన్ సైడ్స్ విల్ బి ఇన్ ద రేషియో ఆఫ్ 1:√3:2 అలా గుర్తుపెట్టుకోండి. ఈ ఒకటి ఏంటి, 30 degreesకి ఎదురుగా ఉన్నది. 30 degrees అక్కడ సి దగ్గర 30 ఉంటుంది, దానికి ఎదురుగా ఉన్నది 1 లోపల ఇచ్చాను చూడండి. ఇక 60కి ఎదురుగా ఉన్నది √3, 90కి ఎదురుగా ఉన్నది 2. ఇట్లా భుజాల పొడవులు ఆ నిష్పత్తిలో ఉంటాయి. ఇక్కడ 60కి √3 గుర్తుపెట్టుకోండి. మరి ఇక్కడ మనకిచ్చింది ఏంటి, రేడియస్ని ఇచ్చారు, అది ఓసి. ఓసి అనేది ఓడిసిలో కర్ణం, అంటే 90 degreesకి ఎదురుగా ఉంది, అది 6 centimeters అని ఇచ్చారు. రేషియో ప్రకారం ఎన్ని పార్ట్స్ దానికి, 2 parts, 1:√3:2 కదా, 2 parts = 6. మనం ఏది కనుక్కోవాలి, బీసీ కనుక్కోవాలి. బీసీలో సగం డీసీ, ముందు డీసీ కనుక్కొని దాన్ని డబల్ చేస్తే వస్తుంది. కాబట్టి డీసీ అంటే ఏంటి, 60 degreesకి ఎదురుగా ఉన్న భుజం. దాని యొక్క రేషియో ఏంటి, దాని పార్ట్స్ √3 parts. కాబట్టి 2 partsకి 6 centimeters అయితే √3 partsకి బాగా గుర్తుపెట్టుకోండి, అక్కడ 2 3s వచ్చింది అంటే 3 రెట్లు, √3 partsకి కూడా 3 రెట్లు అంటే 3√3 అవుతుంది. డీసీ విలువ 3√3. డీసీ అనేది బీడీలో సగం, కాబట్టి బీడీ = దాని డబల్, 3√3 + 3√3 అది 6√3 అవుతుంది. ఇంకొక రకంగా తీసుకున్నట్లయితే ట్రిగ్నామెట్రిక్ రేషియోస్ ప్రకారం చూసుకున్నట్లయితే ఇక్కడ ఓడిసి అనేది రైట్ ట్రయాంగిల్, ఇక్కడ ఓ దగ్గర 60 degrees, దాని ఎదుటి భుజము డీసీ, కర్ణము ఓసి. ఎదుటి భుజంపై కర్ణము అనే నిష్పత్తి sin 60, ఇక్కడ cos 60 పడింది, అది sin 60 అండి. sin 60 = ఎదుటి భుజము డీసీ బై కర్ణము ఓసి. అక్కడ DC/6 వేస్తాం. sin 60 వాల్యూ √3/2, అది కాస్ కాదండి, మళ్ళొకసారి చెప్తున్నాను. sin 60 = √3/2. దాని ప్రకారం మనం క్యాల్కులేషన్ చేసినట్లయితే DC = 3√3 వస్తుంది. దానికి డబుల్ కాబట్టి BC అనేది 2 × 3√3 6√3 అవుతుంది. నెక్స్ట్ 103వ ప్రశ్న. AB is the diameter of a circle whose center is O. C is a point on the circle such that AC = 3.4 centimeters. If OD perpendicular to BC, then the length of OD = AB వ్యాసంగా గల వృత్తానికి కేంద్రం O, AC 3.4 సెంటీమీటర్లు అయ్యే విధంగా C వృత్తంపై ఒక బిందువు, OD లంబం BC అయిన OD పొడవు. ఇక్కడ లెక్క ఇంతసేపు చదివి ఇది అర్థం చేసుకోవడానికి టైం పడుతుంది. ముందు అందుకే చెప్పాను, మనం చదువుతూనే అక్కడ ఇచ్చిన దత్తాంశం ప్రకారం బొమ్మ గీయండి. ఏబి వ్యాసంగా గల వృత్తానికి కేంద్రం ఓ, వెంటనే ఒక వృత్తం గీయడం, ఏబి గీయడం, వ్యాసము, మళ్ళీ కేంద్రం ఓ పెట్టుకోవడం. అలాగనే ఏసీ 3.4 సెంటీమీటర్లు అయ్యే విధంగా సి వృత్తంపై ఒక బిందువు, ఎమ్మటే సి పైన ఒక ఇది వృత్తం పైన సి అని బిందువు పెట్టి ఏసీ కలపాలి, అది 3.4 వేసుకోవాలి. తర్వాత ఓడి లంబం బీసీ అంటే బీసీ కూడా కలపాలి అని మనకు అర్థమైంది. తర్వాత ఓడి లంబం గీసుకోవాలి. ఇలా గీసినప్పుడు మీకు అర్థమయ్యేది ఏంటంటే ఇక్కడ ట్రయాంగిల్ ఏసీబీ అనేది అర్ధవృత్తములోని కోణము. ఏబి అనేది వ్యాసం కదా, పైన ఉన్నదంతా అర్ధవృత్తం, కింద ఒక అర్ధవృత్తం, పైన ఒక అర్ధవృత్తం, అంటే వృత్తం 2 భాగాలైంది. ఆ అర్ధవృత్తంలో ఏ బిందువు దగ్గర మనము
ట్రయాంగిల్ ఏర్పడే విధంగా గీసినా కానీ అర్ధవృత్తంలో ఎక్కడ చూసినా సరే కోణము 90 డిగ్రీలు ఉంటుంది, ఏది త్రిభుజం గీసినట్లయితే. కాబట్టి అర్ధవృత్తంలో ఆ పరిధి పైన ఏ బిందువు వద్దనైనా సరే కోణము 90 డిగ్రీలు ఉంటుంది. ఇది లంబకోణ త్రిభుజం. ఇంకొకటి ఇక్కడ ఓడి లంబం గీశారు. ఇక ఏసీ అనేది 3.4 సెంటీమీటర్లు. ఖచ్చితంగా ఈ ఏసీకి ప్యారలల్గా ఉంటుందండి ఓడి అనేది ప్యారలల్గా ఉంటుంది. తర్వాత ఓడి అనేది లంబం కాబట్టి ఆ బీసీ అనే భుజము ఇక్కడ జ్యా కూడా అనొచ్చు, జ్యా అని సగం చేస్తుంది. కాబట్టి ఏసీ ఓడి సమాంతరంగా ఉన్నాయి. తర్వాత డి అనేది మధ్య బిందువు కాబట్టి ఏసీలో సగం ఉంటుంది. ఇవన్నీ సిద్ధాంతాలు తెలిసిన వాళ్ళకి ఈజీగా అర్థమవుతుంది. అది ఇలా గుర్తుపెట్టుకోండి, తప్పదు. ఏసీకి సగం ఉంటుంది కాబట్టి ఏసీలో సగం అంటే ఎంత? ఇక్కడ మనకి ఎంత ఇచ్చారు? 3.4 ఇచ్చారు. 3.4లో సగం, 3.4లో సగం ఎంత అవుతుంది? 1.7. 1.7 అనేది థర్డ్ ఆప్షన్. 1,78,629 votes polled, 209 votes were invalid. Remaining voted for either A or B or C. If ABC got votes in the ratio of 2:4:5, difference of votes between C and A is. ఇది కూడా అంతేనండి, టైం పట్టే విధంగా ఇచ్చారు. ఈజీనే, కాకపోతే టైం పడుతుంది. ముందు 1,78,629 ఓట్లు ఇచ్చారు. దాంట్లో 209 ఓట్లు ఇన్వాలిడ్ అయినాయి, చెల్లలేదు. కాబట్టి మిగిలినవి అన్నప్పుడు తీసివేయాలి. 1,78,420 వస్తుంది. ఇక రేషియో ఏబీసీ రేషియో 2:4:5 రేషియో ఇచ్చినప్పుడు మొత్తం ఎన్ని పార్ట్స్ అనేది మనం క్యాలిక్యులేట్ చేసుకుంటే ఈజీ అవుతుంది. ఇక్కడ టోటల్ పార్ట్స్ 2 + 4 + 5 దట్ ఈక్వల్ టు 11. ఇక మనం అడిగింది ఏంటి? ఏ అండ్ సి మధ్య ఓట్ల తేడా అడిగాడు. ఏ యొక్క పార్ట్స్ 2, సి యొక్క పార్ట్స్ 5. కాబట్టి వీళ్ళిద్దరి మధ్య తేడా ఎంతంటే 5 - 2, 3 పార్ట్స్. మనకు వ్యాలిడ్ ఓట్స్ ఎంత? 1,78,420. అవి ఎన్ని పార్ట్స్? 11 పార్ట్స్. 11 పార్ట్స్కి 1,78,420 అయితే 3 పార్ట్స్కి ఎంత? 3 పార్ట్స్కి ఎంత అనేది క్యాల్కులేషన్ చేయాలి, తప్పదు. దీనికి ఫార్ములా వేసుకొని మనము ఏది భిన్నం వేసి చేయాల్సిందే. 3/11 × 1,78,420. ఇక్కడ 3 × 1,660 వస్తుంది. 3 × 1,660 అని అంటే మనం దాన్ని గుణించినట్లయితే 48,660 వస్తుంది. అంటే ఇక్కడ మరొక ప్రశ్న, A toy is like a hemisphere surmounted on a cone of radius 3 centimeters and slant height of the cone is 5 centimeters. ఇలా ఇవ్వగానే మీకు బాగా బండగుర్తు, స్పియరు హెమిస్పియర్ సర్మౌంటెడ్ బై కోన్ అనగానే కోన్ రేడియస్ 3 ఇచ్చారు, స్లాంట్ హైట్ 5 ఇచ్చారు అంటే హైట్ 4 అనేది గుర్తు రావాలి. అలా ఎందుకని? లంబకోణ త్రిభుజం అని చెప్పుకున్నాం, రైట్ ట్రయాంగిల్ అని చెప్పుకున్నాం. ఇక ఇప్పుడు వాల్యూమ్ ఆఫ్ ద టాయ్ ఈజ్. సరే, ఒక ఆట వస్తువు శంకువుపై అర్ధగోళం బోర్లించినట్లుంది. శంకువు వ్యాసార్థం 3 సెంటీమీటర్లు, ఎటవాల ఎత్తు 5 సెంటీమీటర్లు అయినా ఆట వస్తువు ఘనపరిమాణం అని అడిగారు. ఈ ఘనపరిమాణం అడిగితే ఈ వాల్యూలో ఇస్తారేమనుకుంటే అక్కడ పైలలో ఇచ్చారు. అది కొంతవరకు మనకి ఈజీయే. సరే, ఇక్కడ బొమ్మని అబ్జర్వ్ చేయండి. వ్యాసార్థం 3 సెంటీమీటర్సు, ఏటవాల ఎత్తు 5 సెంటీమీటర్లు, ఎత్తు 4. ఎందుకు అర్థమైంది కదా, లంబకోణ త్రిభుజము. అక్కడ 3, 5 ఉంది అంటే 4 తప్పనిసరిగా ఉంటుంది. ఇక వాల్యూమ్ ఆఫ్ కోన్ అన్నప్పుడు 1/3 πr² H అనేది ఫార్ములా.
1/3 ఇంటూ పై ఇంటూ 3 స్క్వేర్, r అంటే 3 కదా, 3 స్క్వేర్ ఇంటూ h అనేది 4, అలా 12 పై వచ్చింది. అట్లనే వాల్యూమ్ ఆఫ్ హెమిస్పియర్ అది 2/3 పై ఆర్ క్యూబ్, 2/3 ఇంటూ పై ఇంటూ 3 క్యూబ్. ఇక్కడ దాన్ని క్యాలిక్యులేషన్ చేస్తే 18 పై వచ్చింది. మొత్తం ఆట వస్తువు మొత్తం గాని పరిమాణం కావాలి కాబట్టి రెండింటిని కూడుకోవాలి. కూడితే మనకు 2 కూడితే ఎంత అవుద్ది? 12 పై ప్లస్ 18 పై, 12 పై ప్లస్ 18 పై ఎంత అవుద్ది అండి? 30. సరే, నెక్స్ట్ ప్రాబ్లం. ఇక్కడ in the given figure AB parallel to CD, the value of x plus y equal to AB CD parallel గా ఉన్నాయండి. అక్కడ ఇచ్చిన యాంగిల్స్ సరిగ్గా కనపడట్లేదు, దాన్నే నేను మళ్ళీ ఇక్కడ డ్రా చేయడం జరిగింది. మనకి ఇలా ఇవ్వగానే ఇదేంటి బొమ్మలో ఇవన్నీ ఎట్లా ఏమిటి అని కన్ఫ్యూజ్ కాకండి. ముందు ఒక 2-3 సెకండ్లు కాస్త ఈ ఫిగర్ని అబ్జర్వ్ చేయండి. ఇక్కడ ఫస్ట్ ఇక్కడ ఎక్స్ కనుక్కోవాలి, వై కనుక్కోవాలి. మనం వై కనుక్కోవాలి అంటే ఇక్కడ చూడండి, ఇదంతా సరళ కోణం. ఏది? ఈ 35 ప్లస్ 105 ప్లస్ వై అంటే 180 డిగ్రీలు ఉండాలి. 35 ప్లస్ 105 140, 140 పోతే ఇంకా 40. వై ఈజ్ ఈక్వల్ టు 40 డైరెక్ట్ వచ్చేసిందండి. ఇక ఈ 105 ప్లస్ వై 40, ఈ రెండు కలిపితే ఎంత? 145. ఎంత అయింది? 145. ఈ 145 లోపల అంతరాభిముఖ కోణాలకు మొత్తానికి సమానం. అంతరాభిముఖ కోణాలు అంటే ఎక్స్ మరియు ఇక్కడ యాంగిల్ బి. అంటే ఈ 105 ఇక్కడ ఎట్లా వేసాము? ఏబి అను ఈ సిడి ప్యారలల్ అన్నారు, సమాంతరము అన్నారు. సమాంతరం అంటే ఈ బీసీ అనేది తిర్యక్ రేఖ అవుతుంది. మీరు అలా అబ్జర్వ్ చేసినట్లయితే ఇక్కడ జెడ్ ఆకారంలో ఉంది. ఏబిసిడి జెడ్ ఆకారంలో ఉంది, జెడ్ ఆకారంలో ఉన్నాయి. ఇక్కడ బాగా గుర్తుపెట్టుకోండి. ఇక్కడ 105, ఇక్కడ ఏ కోణం ఉంటుందో ఈ మూలలో కూడా బి దగ్గర కూడా అదే కోణం ఉంటుంది. ఇక్కడ 105 కాబట్టి ఇక్కడ 105. ఇంకొకటి ఇక్కడ ఈ రెండు సమాంతరం అన్నారు కాబట్టి ఈ స్వరూప కోణాలు ఎక్స్ వై కాబట్టి ఇది 40, ఇది 40. అలా కూడా చేయొచ్చు. చాలా రకరకాలుగా చేయవచ్చు. ఇక్కడ ఎక్స్ 40 వస్తుంది, వై కూడా 40 వస్తుంది. వై అంతే, ఎక్స్ కూడా అంతే. ఎందుకు? ఏబిసిడీలు సమాంతరాలు కాబట్టి అక్కడ 40 డిగ్రీలు వస్తుంది. 40 ప్లస్ 40 ఎంత అవుద్ది? 80 డిగ్రీలు అవుతుంది. ఈ విధంగా మీరు ఆలోచించి చేయాలండి. దయచేసి కొంచెము శ్రద్ధగా దీన్ని చూస్తేనే మనం చేసే విధంగా ఉన్నాయి. మాక్ టెస్ట్లో నేను ట్రై చేశాను, మీరు కూడా మాక్ టెస్ట్ ట్రై చేయండి. అందులో ఇవి చూడగానే టైం పట్టే విధంగా ఉన్నాయి కాబట్టి తప్పనిసరిగా మీకోసము వాటి వివరణ ఇవ్వాలనిపించి ఈ వీడియో చేయడం జరుగుతుంది. వీడియో చేయడానికి చాలా సమయం పడుతుంది కాబట్టి కొన్ని మాత్రమే చేయగలుగుతున్నాను. దయచేసి మీరందరూ ప్రోత్సహిస్తూ ఉన్నట్లయితే, కామెంట్ రూపంలో మీ యొక్క అభిప్రాయాలు తెలియజేసినట్లయితే నేను ఇంకా మంచి వీడియోలు చేస్తాను. మరొక వీడియోలో మళ్ళీ కలుద్దాం. చూస్తూనే ఉండండి ఆదిత్య ఛానల్. థ్యాంక్ యూ.